ఆలయంలో ఉండే అర్చకుడి బతికేంటో నేను చెప్తానండి. గుడికి వెళ్ళాం అనుకోండి, ఒక హిందువుగా మనం తెలుగు రాష్ట్రాల్లో బయట బండి పార్కింగ్ చేసేటప్పుడు టికెట్ కొనుక్కోవాలి. ఆ దేవాదాయ శాఖ కూడా తింటాడు. చెప్పులు పెట్టుకుంటే చెప్పులకి టికెట్ కొనాలి, అదే దేవాదాయ శాఖ కూడా తింటాడు. దర్శనానికి వెళ్ళాలంటే టికెట్, అది వాడికే. చివరికి లోపలికి వెళ్ళాక అర్చన, అష్టోత్తరం, అభిషేకం ఏది చేసుకోవాలన్నా వాడే టికెట్లే. అంతా చేసి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం, లడ్డు కావాలంటే 10 రూపాయలు, పులిహోర కావాలంటే 10 రూపాయలు అని చెప్పి అమ్ముతాడు. అది కొనుక్కుంటున్నా నేను. ఇవన్నీ దేంతో కొనుక్కుంటున్నా? నా జేబులో ట్యాక్స్ కట్టేసిన డబ్బులతోటి ఈ దేశంలో అందరూ ఫ్రీగా అనుభవించే మత స్వేచ్ఛని నేను ఇన్ని చోట్ల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా. అందరికీ మత స్వేచ్ఛ ఉంది, నా మత స్వేచ్ఛని నేను ఇన్ని రకాల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా. ఇన్ని రకాల డబ్బులు పెట్టి కొనుక్కున్న నేను నా కోసం, నా క్షేమం కోసం, నా దేశ క్షేమం కోసం గొంతు చెంచుకుని గంట సేపు అష్టోత్తరం అభిషేకం చేసిన అర్చక స్వామికి నా జేబులో మిగిలిపోయిన నా సొంత డబ్బులు ఒక 100 రూపాయలు తీసి అర్చకుడి చేతిలోనో లేకపోతే ఆయన ముందున్న ప్లేట్ లోనో పెడతానంటే అంత అక్షరాలతో బోర్డు పెడతాడు, కానుకలన్నీ హుండీల్లోనే వెయ్యాలి, ప్లేట్ లో వేయరాదు అని చెప్పేసి. ఇది అర్చకుడు బతుకు. నా కానుకలు, నా డబ్బులు నేను ప్లేట్ లో కాదు తీసుకెళ్లి అవసరం ప్లేట్లో వేసుకుంటా. అక్కడ హుండీలో వేయమంటున్నావు, హుండీలో తీసుకెళ్లి చెత్త కుండీలు వేసుకుంటాను. నా డబ్బు, నువ్వెవడో నా డబ్బుని కంట్రోల్ చేయడానికి. నీకు కావాల్సినవన్నీ నేను కట్టేశాక